హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? చాలామంది మంచిగా లేరు అనుకుంటా, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నన్ను, అక్క వ్లాగ్స్ పెట్టండి డైలీ అనేసి అడుగుతున్నారు. ఇక మీదటి నుంచి వ్లాగ్స్ కొంచెం ఇలా పెడతాను అండి, కొద్దిగానే పెడతాను, పెద్ద పెద్దగా పెట్టాను. ఎందుకంటే నేను లేచేది మార్నింగ్ 4:30కి అండి, 4:30కి లేస్తాను. ఎందుకు అంటే ప్రతిరోజు హోమ్ మీటింగ్, ట్రైనింగ్స్, సిఎన్టీ ట్రైనింగ్, ఇవి ఏదో ఒకటి ఉంటాయి అన్నట్టు. అంటే డైలీ మనం మీటింగ్స్కి వెళ్తే మనకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది అండి, దానికోసం మీటింగ్స్కి వెళ్తున్నాం మేము. అండ్ ఇప్పుడు నేను ఒక మంచి పొజిషన్లో కూడా ఉన్నానండి వెస్టీజ్లో, అందుకోసం సీరియస్గా వర్క్ చేయడానికి డిసైడ్ అయ్యాము అండి. దాదాపు ఒక 2 months నుంచి వర్క్ మంచిగా చేస్తున్నాను నేను ఇందులో, అందుకే నా పొజిషన్ కూడా పెరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే, నేను వ్లాగ్స్ ఇక మీదటి నుంచి ఇందులోనే పెడతానండి. వెస్టీజ్ ఛానల్లో ఓన్లీ వెస్టీజ్ ప్రొడక్ట్స్ డెమో పెడతాను. మీటింగ్స్ గురించి, ట్రైనింగ్స్ గురించి, బయటికి వెళ్ళినప్పుడు నేను ఎంత వర్క్ చేసుకుంటున్నాను, ఇంట్లో ఏమి అన్ని సర్దుకొని వెళ్తున్నాను అనేది చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ నేను ఇలా షేర్ చేస్తాను. అది కూడా డైలీ షేర్ చేయడానికి నాకు వీలు కాదు ఫ్రెండ్స్, డే బై డే షేర్ చేస్తాను, ఒకరోజు తప్పించి ఒకరోజు, ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది నా డే అంతా కూడా ఈ మధ్యలో. అందుకోసం ఫస్ట్ మార్నింగే లేచాను, 4:30కి లేచి బయట వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేసి స్నానం చేసేసానండి. ఎందుకంటే పూజ కోసం అన్ని రెడీ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. నాకంటూ ఒక టైం టేబుల్ నేను మెయింటైన్ చేసుకున్నాను ఫ్రెండ్స్, అందుకే ఇవన్నీ చెప్తున్నాను మీకు. మార్నింగే పూజకు కావాల్సినవన్నీ రెడీ చేశాను, మా వారు దీపం పెట్టేస్తారు, పని అయిపోతుంది. అండ్ పిల్లలకి కావాల్సిన అన్నము, కూర వండేసాను. వాళ్ళకి టిఫిన్ లాగా కొంచెం ఉప్మా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. లవిత్కి ఉప్మా కావాలన్నాడు, దోశపిండి కూడా ఉంది అండి ఫ్రిడ్జ్లో. వర్షిత్ ఏమో దోశలు వేసుకుంటా అన్నాడు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా అందుకే పిల్లలకి కావాల్సిన ఇడ్లీ పిండి, దోశ పిండి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇంకా అప్పుడప్పుడు టిఫిన్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను కూడా కొంచెం టిఫిన్ తీసుకెళ్లేది ఉంది అండి. మార్నింగ్ నాకు ఎర్లీ మార్నింగ్ 8 లోపు టిఫిన్ తినబుద్ది కాదు, 9:30కి అట్లా తింటాను, అదే అలవాటు అయిపోయింది. అందుకోసం టిఫిన్ తీసుకెళ్ళడానికి కూడా నేను టిఫిన్ ప్రిపేర్ చేశాను. లంచ్ కూడా కందిపప్పు టమాటా వండాను, అందులోకి కొన్ని ఎగ్స్ ఉడకబెట్టాను, ఆమ్లెట్ కూడా వేశాను, అన్నం వండేసాను అండి. తర్వాత పూజకు అన్నీ నేను రెడీ చేసిన తర్వాత మా వారు వచ్చేసి పూజ కూడా కంప్లీట్ చేసేసారు. ఇంకా తను చేస్తే పని అయిపోతుంది అనేసి తననే చేయమన్నాను. పిల్లలకి బాక్స్ కూడా పెట్టేస్తున్నానండి. ఈరోజు 4 లంచ్ బాక్సెస్. మా డ్యూటీ అందరిది సెట్ అయిపోయింది అండి. నేను కంప్లీట్గా ఒక వెస్టీజ్ బిజినెస్ మ్యాన్ లాగా దిగాలనేసి దిగుతున్నానండి, బిజినెస్ ఉమెన్ లాగా. మా వారేమో తన డ్యూటీ చేసుకుంటా నాకు పార్ట్ టైంలో హెల్ప్ చేస్తూ ఉన్నారు. తను పార్ట్ టైం, నేను ఫుల్ టైం అని చెప్పాను కదా, కానీ నేను ఈ మధ్యలోనే ఫుల్ టైం సీరియస్గా వర్క్ చేస్తున్నాను అండి. అందుకే మీకు ఈ మధ్యలో చూడండి, గమనించండి, 2 months నుంచి కరెక్ట్గా నేను ఇంకా 1 month నుంచి అయితే వీడియోస్ అస్సలు పెట్టట్లేదు. ఎందుకంటే డైలీ మేము మీటింగ్స్కి వెళ్తున్నాము, హోమ్ మీటింగ్ చేయడానికి. ఎందుకక్క ఇంత కష్టపడుతున్నారంటే, వెస్టీజ్లో నాకు ఫ్యూచర్ కనిపించింది ఫ్రెండ్స్, అందుకే ఇంత కష్టపడుతున్నాను. ఆ ఫ్యూచర్ ఏంటి అనేది మీరు కూడా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో, తర్వాత స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ వస్తూ ఉంటుంది, అదొకసారి మీరు చెక్ చేసుకోండి. సేమ్ నేను మునుపైతే ఇంట్లో ఏదైతే వర్క్ చేసుకునేదానో, అంటే కిచెను, బెడ్రూము, హాల్, ఇవన్నీ ఎట్లా క్లీన్ చేసుకునేదానో అలానే క్లీన్ చేసుకొని వెళ్తున్నాను. అది కూడా మార్నింగ్ ఎర్లీగా లేవడం వల్ల నా పనులన్నీ ఎర్లీగా అయిపోతున్నాయి. పిల్లలకి స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టి పెట్టమన్నారు, ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి అండి. ఎందుకంటే వాళ్ళకి స్వీట్ కార్న్ ఇంకా ఉడకబెట్టుకోవడం రాదు వర్షిత్కి. ఇట్లా వర్షిత్కి కొన్ని వంటలు కూడా నేర్పించానండి. ఎగ్ కర్రీ, టమాటా కర్రీ, టమాటా పచ్చడి, ఆలూ కర్రీ, ఇట్లా కొన్ని నేర్పించాను. అండ్ నేను బాక్స్లో పెట్టడానికి కూడా ముందు రోజే టమాటా పచ్చడి చేసుకున్నానండి. ఈరోజేమో టమాటా కందిపప్పు వండాను, ఆమ్లెట్ వేశాను, ఎగ్స్ ఉడకబెట్టాను. అవి వాళ్ళు వచ్చిన తర్వాత తింటామని చెప్పారు. ఆమ్లెట్ ఏమో పిల్లలు బాక్స్లో పట్టుకెళ్తానని చెప్పారు, అందుకే చిన్న బాక్స్లలో వాళ్ళకి పెట్టేశాను. బాక్సులు కూడా అందరికీ ప్రిపేర్ చేసుకున్నామండి, అందరం కూడా పెట్టేసుకున్నాము. అండ్ వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉన్నారు, నేనేమో రెడీ అవుతున్నాను. నేను టిఫిన్ బ్యాగ్లో తీసుకెళ్తున్నానండి. అక్కడ మా టీం అందరం కలిసి కూర్చొని తినడానికి. ఎందుకు ఇంత కష్టపడుతున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుందనేసి అనుకుంటున్నాను. నాకు ఇల్లు తప్ప వేరే లోకం అయితే ఉండేది కాదు. పెళ్ళైన తర్వాత మొత్తం బయటికి వెళ్ళాలంటే మొత్తం మా వారే చూసుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు కంప్లీట్ ఆపోజిట్ ఫ్రెండ్స్. మొత్తం నాకు మా వారు ఫ్రీడమ్, అంటే నేను బయట హోమ్ మీటింగ్స్ చేయడానికి, మీటింగ్స్కి వెళ్ళడానికి నాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారన్నట్టు. ఎందుకంటే ఇందులో ఫ్యూచర్ తనకు కూడా కనిపించింది, అందుకే ఇద్దరం డిసైడ్ అయ్యాము గట్టిగా వర్క్ చేయాలి అనేసి. అందుకే ఇట్లా రెడీ అయ్యి బాక్సులు పెట్టేసుకొని
వెళ్తున్నాము. మా వారు కూడా టైం ఉంటే నాకు హెల్ప్ చేస్తున్నారు కొన్ని సెట్ చేయడంలో. అండ్ మా వారు కూడా బాక్స్ తీసుకెళ్తున్నారు ఆఫ్టర్నూన్ లంచ్లోకి. తర్వాత నేనేమో నా బాక్స్ సర్దుకుంటున్నాను. ఇది మా డ్రెస్ కోడ్ అండి, బ్లూ కలర్ ఆర్ నవీ బ్లూ కలర్, గ్రీన్ టాప్, చున్నీ, లెగ్గిన్. ఇది మా డ్రెస్ కోడ్ అన్నట్టు. డ్రెస్ వేసుకునే వాళ్ళకి శారీ కూడా ఉంటుంది. త్వరలోనే శారీ కూడా చూపిస్తాను మీకు. నాకు కొంచెం ఇబ్బంది కాబట్టి నేను శారీ ఎక్కువగా కట్టుకోలేకపోతున్నాను. ఇదంతా మీకు చూపించేది ఎందుకు అంటే నేను ఎలా కష్టపడుతున్నానో చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను. వెస్టీజ్ గురించి చెప్పడానికి కాదు ఫ్రెండ్స్. వెస్టీజ్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా మా గ్రూప్ ఏంటి, మా టీం పేరేంటి అనేది మీకు చెప్తా ఉంటాను ఈ వ్లాగ్లోనే. ఫస్ట్ అయితే నేను బాక్స్ పెట్టేసుకుంటున్నాను. టిఫిన్ అండ్ లంచ్. అన్నం పెట్టుకున్నాను, టమాటా పచ్చడి, కందిపప్పు టమాటా కర్రీ పెట్టుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వెరైటీస్ తీసుకొస్తారండి. అందరం షేర్ చేసుకుంటూ తింటాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మీటింగ్స్కి వెళ్ళిన కాడ నుంచి. ఎందుకంటే బయట ప్రపంచమే తెలియదు నాకు, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది బయట ప్రపంచం. ఎలా ఉంటారు బయట మనుషులు అనేది 1% కూడా తెలియకపోయేది నాకు. మా వారు బయటనే డ్యూటీ చేస్తారు కాబట్టి తనకు తెలుసు, కానీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత. అండ్ మేము అందరం కూడా ఒక మంచి ఫ్యామిలీ లాగా ఉంటాము. నాకు ఒక బెస్ట్ ఫ్యామిలీ కూడా దొరికింది అనుకోవచ్చు వెస్టీజ్ ద్వారా. కంపల్సరీ ఇది 100% చెప్పగలను. ఇంకా మా వారు పిల్లల్ని స్కూల్లో దింపేసి తను డ్యూటీకి వెళ్తానని చెప్పారు, అందుకే ముగ్గురు కలిసి వెళ్తున్నారు అండి. ఇట్లా మార్నింగే అందరం వెళ్ళి తర్వాత నైట్ వస్తే ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలా వర్క్ చేయడం మాత్రం. ఎందుకంటే మేమందరం సీరియస్గా వర్క్ చేసేది 3 జనరేషన్ ఇన్కమ్ కోసం అండి. మా వారు నేను ఇద్దరం కూడా ఈ 3 జనరేషన్ ఇన్కమ్ కోసం కష్టపడుతున్నామండి. మళ్ళీ వెస్టీజ్లో ప్రొడక్ట్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. ముఖ్యంగా మా వారికి ఉండే అల్సర్, అసిడిటీ కంప్లీట్గా కవర్ అయిందండి ఒక్క ఆయిల్ వల్ల. నాకు కూడా లైట్గా గ్యాస్ ఫామ్ అయ్యేది ఇందులోకి రాకముందు, అది కూడా కంప్లీట్గా సెట్ అయిపోయింది. నేను స్కూటీ వేసుకొని వచ్చి జేక వాళ్ళ దగ్గరికి వచ్చాను, ఆర్ఎల్ నగర్ అండి. మేము ముగ్గురం కలిసి వెళ్తాము. మా టీం వచ్చేసి 6, ఇంకో ముగ్గురేమో అక్కడనే ఎక్కుతామని చెప్పారు. మొత్తం బస్సులోనే జర్నీ అండి. హైదరాబాద్ బస్ ఎక్కుడు తెలియదు నాకు, కానీ వెస్టేజ్లో జాయిన్ అయిన కాడి నుంచి ప్రతిరోజు బస్సు ఎక్కుతున్నాను. దీనికి నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఒక మంచి లీడర్ లాగా పేరు తెచ్చుకోవాలి అనేదే నా గోల్ అండి వెస్టేజ్లో మాత్రం. రమ్య అంటే ఈమె ఒక మంచి లీడర్ అని అందరూ అనాలి. అది తెచ్చుకునేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇలాగా ఒక మంచి లీడరు, ఒక ఏమంటారు లీడింగ్ లేడీ ఉమెన్ అంటారు కదా, దానికోసం కూడా నేను కష్టపడుతున్నాను. మేము ఈరోజు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే గున్గల్ వెళ్తున్నామండి. గున్గల్ చాలా దూరం, ఫస్ట్ టైం వెళ్తున్నాము. మేము ఎంత దూరమైనా వెళ్తున్నాము జస్ట్ తెలుసుకోవడానికి. ఫస్ట్ మనం తెలుసుకోవాలి అండి. ఇందులో కనబడాలి, నిలబడాలి, వినబడాలి, ఇవి ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. మాకు అంత ముందుకు అర్థం కాలేదు జాయిన్ అయిన కొత్తలో, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఫస్ట్ ఆర్ఎల్ నగర్ నుంచి గట్కేసర్ నుంచి ఉప్పల్ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి గున్గల్. ఇప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి గున్గల్కి ఆటోలో వెళ్తున్నాము, బస్సులు లేవు. ఎందుకంటే టైం అవుతుంది, మమ్మల్ని టైంకి రాకపోతే లోపలికి అలో చేయరు. ఇది ఏంటి అంటే ఓన్లీ లీడర్స్ మీటింగే అండి. December 31, 2024లో ఎవరెవరికి ఏమేమి గోల్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి మాత్రమే లీడర్స్ మీటింగ్ పెట్టారన్నట్టు. అందుకే ఇక్కడ అందరం వచ్చి కూర్చున్నాము. మా టీం వాళ్ళందరం కూడా రౌండ్ అప్ అయ్యాము. స్టార్ డైరెక్టర్ ఉంటారు కదా ప్రతి టీంకి, అట్లా స్టార్ డైరెక్టర్తోని మేము ఎవ్రీథింగ్ ప్రతిదీ డిసైడ్ చేసుకోవాలి అండ్ డెసిషన్ తీసుకోవాలి. అందుకే 2025లో మా గోల్స్ ఏంటి అనేది అందరం ఇక్కడ ఎవరి టీం వాళ్ళే డిస్కషన్ చేసుకుంటున్నామండి. మా టాప్ అప్ లైనర్ వచ్చేసి కేదారి గౌడ్ సార్, శారదా కేదారి గౌడ్ సార్ అండ్ సర్వశ్రీ మేడం అండి. మా టీం వచ్చేసి సైదుల్ కోర్ టీం. ఎంఎస్ఆర్ గురూజీ గారు ఉన్నారు కదా, మా సైదుల్ సార్ వల్ల అప్లైనర్ అన్నట్టు. మాది మెయిన్గా ఇదంతా సైదుల్ కోర్ టీం అండి. ఓన్లీ ఇది కింద డౌన్ లైనర్స్ రాలేదు ఫ్రెండ్స్, ఓన్లీ బ్రాంచ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారన్నట్టు. లీడర్స్ మీటింగ్ అని చెప్పాను కదా, అందుకే ఓన్లీ బ్రాంచ్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు, క్రౌన్ డైరెక్టర్ దాకా. తర్వాత మేమందరం కూడా మా గోల్స్ అందరివి చెప్పాము అండి. ఇందులో వాయిస్ పెడదాం అనుకున్నాను, బ్యాక్గ్రౌండ్లో కొంచెం మ్యూజిక్ వచ్చినట్టు అనిపించి వాయిస్ పెడతలేను.
ఇందులో నా గోల్ చెప్పాను అండి. ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్కి గోల్ చెప్పాను. అండ్ పెద్ద కార్ తీసుకోవాలని గోల్ చెప్పాను. 25 lakhs కారు మా వారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అదే కారు ఏంటి అనేది కూడా మీకు త్వరలోనే నేను షేర్ చేస్తాను. మా టీం వాళ్ళందరం కూడా ఇలానే మాట్లాడాము. మా టీం వాళ్ళందరికీ కూడా కొంచెం సపోర్టింగ్గా నేను నిలబడ్డాను అన్నట్టు. అందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం అందరూ స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. అందుకే ఎవరి డ్రీమ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరం వాళ్ళ డ్రీమ్స్ చెప్పాము. జస్ట్ వీళ్ళంతా కూడా లీడర్సే అండి. కింద డౌన్ లైనర్స్ కారు, బ్రాంజ్ నుంచి ఉన్న డైరెక్టర్స్ అందరం కూడా. మాది చాలా పెద్ద టీము, సైదుల్ కోర్ టీం. నాకైతే ఈ టీం దొరకడం చాలా చాలా లక్కీ అండి. అసలు వెస్టీజ్లో నిజంగా చెప్తున్నాను. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, వేరే వాళ్ళని ఎవరిని ఉద్దేశించి అనట్లేదు నేను. చాలా మంచి టీం దొరికింది. అందులో మా అప్లైనర్ కూడా చాలా మంచిగా చెప్తారు. మా సైదుల్ కోర్ టీం సార్ అయితే ఎవ్రీథింగ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ వేరే వేరే ప్లేసెస్ కూడా వెళ్తారండి వెస్టీజ్ ద్వారా. అంటే చాలా ఇన్ఫర్మేషన్ చెప్తారు. అందులో మా అప్లైనర్ కేదార్ గౌడ్ సార్ అయితే మాకు ఎవ్రీథింగ్ ప్రతిదీ సపోర్ట్ చేస్తారండి. ఇందులో ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాల్సింది మన యాటిట్యూడ్ అండి. ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. మనకు డిసిప్లిన్ ఉండాలి. తర్వాత మనం మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. అప్పుడే వెస్టీజ్లో సక్సెస్ అవుతామనేసి నేను అనుకుంటున్నాను. ఈ వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నానండి. పర్సనల్గా కానివ్వండి, పబ్లిక్గా కానివ్వండి, చాలా విషయాలు నేర్చుకున్నాము. వీళ్ళంతా కూడా మా టీమే అండి. చూసారు కదా, మేమంతా ఒక సైడ్ పోయేవాళ్ళం అన్నట్టు. ఇంకా చాలామంది ఉన్నారు వేరే సైడ్లో పోయేవాళ్ళు. బస్సులో మేమందరం వెళ్తా ఉంటే చాలామంది షాక్ అయ్యారు. మా టీమే దాదాపు బస్సులో సగం కంటే ఎక్కువ నిండిర్రు. జస్ట్ అందరూ డ్రెస్ కోడ్ ఎలా మెయింటైన్ చేస్తారు లీడర్స్ అనేది చూపించడానికి మాత్రమే బస్సులో వీడియో తీశాను ఫ్రెండ్స్. ఏమీ అనుకోవద్దు. ఎవరికైనా నచ్చకుంటే స్కిప్ చేయండి, నచ్చితే చూడండి. మేము ఇట్లా డ్రెస్ కోడ్ వేసుకున్నామంటే ఖచ్చితంగా డిసైడ్ అయిన లీడర్స్మే వేసుకుంటామండి. అండ్ శారీస్ కొంచెం నాలాగా ఇబ్బంది ఉన్న వాళ్ళు డ్రెస్సెస్ వేసుకొని వస్తారు బ్రాంజ్ నుంచి. అండ్ మాకు త్వరలోనే ఒక పెద్ద ప్రోగ్రాం కూడా జరగబోతుంది, నారీ శక్తి. ఈ January 22న జరగబోతుంది ఫ్రెండ్స్. ఓన్లీ లేడీస్ మాత్రమే ఉంటారు అందులో. అది మీకు ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. వీడియో మాత్రం చాలామంది వస్తారంట. మేము కూడా ఇప్పుడే ఫస్ట్ టైం అండి జాయిన్ అవ్వడం. ఇంకా గున్గల్ నుంచి ఇబ్రహీంపట్నం వచ్చాము. ఇబ్రహీంపట్నం నుంచి మళ్ళీ ఉప్పల్కి వచ్చేసాము. ఉప్పల్లో ఇప్పుడు మళ్ళీ మేము గట్కేసి తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అండి. నేను నైట్ ఇంటికి వచ్చేసరికి 8:30 అట్లా అయింది అన్నట్టు. ఇంకా కొంచెం లైట్గా అన్నం తినేసి పడుకున్నానండి. ఈ మధ్యలో నైట్ అన్నం తినడం చాలా వరకు తగ్గించాను. పాలు, ఏదైనా టిఫిన్స్, స్నాక్స్ ఇవి అలవాటు చేసుకున్నాను అన్నట్టు. ఎందుకంటే వచ్చేసరికి లేట్ అవుతుంది, ఫుడ్ తింటే అరగట్లేదు అనేసి. అందుకే ఇంకా నైట్ కొంచెం పెరుగన్నం తినేసి పడుకున్నాను. నిద్ర మంచిగా వస్తుంది అనేసి 9 వరకే పడుకున్నానండి. డైలీ మార్నింగ్ లేవడం 9 వరకే, 9-9:30 వరకే పడుకోవడం. పిల్లలు నేను అందరం కూడా. ఎందుకంటే మీటింగ్స్కి వెళ్తున్నాను కదా, కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ బస్ జర్నీ చేయడం వల్ల. అందుకే ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తున్నాం అన్నట్టు. మార్నింగే లేచానండి. డైలీ 4:30కి అట్లా లేచేదాన్ని కదా. ఈరోజు కొంచెం 6 అయింది అండి. ఈరోజు మీటింగ్ ఇట్లా ఏమీ అటెండ్ అవ్వలేదు. ఇప్పుడు 7కి ఉంది అన్నట్టు మీటింగ్. అందుకే ఈరోజు కొంచెం లేట్గా లేచాను. నిద్ర పట్టలేదు. 4:35కే మెలకువ అయింది. కాకపోతే కొంచెం బాడీ పెయిన్స్ వచ్చినట్టు అనిపిస్తే పడుకున్నాను అన్నట్టు. 6కి లేచి ఇంకా బయట అంతా కడుక్కొచ్చాను. లోపల బాల్కనీ, మెట్లు, సందులో అంతా కడుక్కొచ్చి ఇంకా ముగ్గు వేశాను. పిల్లలేమో కలర్లు నింపారు అండి. నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను వాళ్ళకి. ఎక్కువ శాతం అయితే పిల్లలే కలర్స్ నింపారు అండి. వర్షిత్కి కలర్స్ బాగా నింపడం. ఎందుకంటే వర్షిత్ ఎలా డ్రాయింగ్ చేస్తాడో మీ అందరికీ తెలుసు కదా. ఇలా నాకు వచ్చింది సింపుల్ ముగ్గు వేశానండి. ఇంకా పెద్ద పెద్దగా డిజైన్స్ ఫోన్లో ఎక్కడ చూడలేదు. నాకు వచ్చింది సింపుల్ డిజైన్, ఇది వేశాను అన్నట్టు ఈసారి 2025కి. ఎందుకంటే మాకంటూ ఒక స్పెషల్ గోల్స్ ఉన్నాయి. నాకు అంతకుముందుకైతే నా గోల్ గురించి ఏం తెలియపో, అసలు ఏమి డిసైడ్ చేసుకున్నదాన్ని కాదు. న్యూ ఇయర్ వచ్చినా, ఉగాది, కొత్త సంవత్సరం వచ్చినా. కాకపోతే మాకు ఇందులోకి వచ్చిన తర్వాతనే అసలు మనం ఎలా బతకాలి, మనకి ఏం గోల్స్ ఉండాలి అనేది మాకు అన్నీ అర్థమయ్యాయి అన్నట్టు. అందుకే ఇట్లా ప్రత్యేకించి చెప్తున్నాను ఫ్రెండ్స్. మార్నింగే ఇలా ముగ్గు వేశాను. ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్లో చెప్పండి, బాగుందా లేదా అనేది. చాలా సింపుల్గా అనిపించింది నాకు కూడా. ఇంకా మా వడగట్టలు అయితే చాలామంది నైటే వేశారండి. ఇంకా నేను నైట్ వేయలేదు, మార్నింగ్ వేస్తేనే ఫస్ట్ డే రోజు కొంచెం ఫ్రెష్గా ఉంటుందనేసి అనిపించింది నాకు. అందుకే ఇలా వేశాను ఫ్రెండ్స్. అండ్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్.
ఈ సంవత్సరంలో మీరు ఏం గోల్స్ పెట్టుకున్నారు అనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి. నాకైతే చాలా గోల్స్ ఉన్నాయండి. అవన్నీ నెరవేరిన తర్వాత మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కూడా నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ సరికొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. బాయ్.